ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, దేశభక్తులకు, శ్రేయభిలాషులకు, అన్న ఎన్టీఆర్ అభిమానులకు, చంద్రన్న వీర సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. మేము చంద్రన్న దగ్గర నుంచి చూసాం, చంద్రన్న యొక్క కుటుంబంలో చేరాము. చంద్రన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సమూహమైన శక్తి. ఇంతింతై ఒడ్డుడింతై జనసంద్రమై ప్రపంచమై పెను తుఫానుగా మారి భీకర సునామీగా ముగించాడు. చంద్రన్న గెలవబోతున్నాడు, చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ విషయం జగనన్నకు తెలుసు. జగనన్నకు తెలిసి ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. జగనన్నకు 151 ఎమ్మెల్యేలు గెలవలేదు, 151 బలి పశువులు గెలిచారు. వాళ్ళందరినీ నడి రోడ్డున పడేసి వాళ్ళ జీవితాల్లో అతలకుతలం చేశాడు. చంద్రన్న యొక్క కులం మంచితనం, చంద్రన్న మతం జనహితం, చంద్రన్న తత్వం మానవత్వం. అలాంటి గొప్ప నాయకుడు మనకుండగా అరే ఎంత తప్పిదం చేశావు. ఒక దొంగని, ఒక దుర్మార్గుడిని, ఒక అరాచకవాదిని, ఒక నియంతని మనం ఎన్నుకున్నామే. 3 సంవత్సరాలకల్లా మొహం మొత్తింది. 4వ సంవత్సరం అయోమయంలో పడ్డాం. 5వ సంవత్సరంలో గాడి నుంచి ఉమ్మేస్తున్నాం. ఎప్పుడు వస్తే ఎలక్షన్లు, ఎప్పుడు వచ్చినా సరే చంద్రన్న గెలవాలి, చంద్రన్నకు ఓటేస్తే మీకు పోయేదేమి లేదు. బాధ్యత సంఖ్యలు తప్ప మీకు పోయేదేమి లేదు. అవినీతి ప్రభుత్వం తప్ప మీకు పోయేదేం లేదు. మాఫియా డాన్లు తప్ప మీకు పోయేదేం లేదు. అక్రమతం వ్యాపారాలు తప్ప మీకు పోయేదేం లేదు. ఒక సైకో తప్ప మీకు పోయేదేం లేదు. అసలు అవినీతి పరుడు తప్ప. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని చెప్పడానికి చరిత్రలో ఒక విషయం పేచి ఉండాలి. ఎందుకంటే జగనన్న డబ్బు 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 అనే వ్యాధితో బాధపడుతున్నాడు. మన చంద్రన్న జనం 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 అనే దాంతో మన మధ్య తిరుగుతున్నాడు. ఈ వయసులో ఆయన మిచాంగ్ తుఫాన్లో నేను చూసా. ఆయన ప్రజలకు ఇంత దగ్గరికి వెళ్ళాడు. పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు మేము అలసిపోయాం. 73 సంవత్సరాలు 1950లో ఏప్రిల్ 20లో పుట్టా. ఆయన అలసిపోలేదు. 1 అక్టోబర్ 2003లో ఆయన పైన నక్సలైట్లు దాడి చేశారు. ఆ సమయంలో భగవంతుడి అనుగ్రహంతో 19 క్లేబర్ మైలు పెడితే 7 మాత్రం పేలినాయి. ఆ 7 ఆ మనిషి తురాతురకలు చేసే అవకాశం ఉంది. కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయన బతికి బట్టగట్టాడు. మనకు దిశానిర్దేశం చేస్తాడు. మన కోసం ఉన్నాడు, మన రాష్ట్రం కోసం ఉన్నాడు, మన పిల్లల కోసం ఉన్నాడు. నేనైతే అభిలషిస్తున్నా చంద్రన్న 4వ సారి కాదు, ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని నేనైతే అభిలషిస్తున్నా. మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తాడని నేనైతే ఆశపడుతున్నా. లోకేష్ బాబు చంద్రన్న మనకు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. చంద్రన్న ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? అదే లోకేష్ బాబు. ఆయన తర్వాత కూడా రాష్ట్రానికి ఏ ఇబ్బంది రాకుండా లోకేష్ అత్యంత తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, తండ్రి మించినటువంటి నడక నడుస్తున్నాడు. ఆయన జగనన్న కంటే డబల్ వేగంతో పరిగెత్తున్నాడు. ఆయన 220 రోజుల్లో 3000 కిలోమీటర్లు నడిచాడు. జగనన్న ప్రతి నిమిషం కూడా సోమరిపోతులాగా మధ్య అయిపోయాడు. నేను చూశాను, ఇద్దరి బాధ చూశాను. లోకేష్ అన్న సూపర్. ఆయన యొక్క గైడెన్స్ లో చంద్రన్న యొక్క ఆయన ఉన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్ష ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ రాలేడని, జగనే కాదు ఎవరికి అవకాశం లేదు. ఎంతకాలం ఉన్నా సరే అన్న ఎన్టీఆర్ యొక్క దయ మన పడింది, దీవెనలు మన పడినాయి, చంద్రన్న యొక్క ఆశీస్సు మనకున్నాయి, లోకేష్ బాబు యొక్క సహచారం అంతా ఉంది. అందుకే చెప్తున్నా, జై లోకేష్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రన్న, జై చంద్రన్న. సైకో పోవాలి. థ్యాంక్ యూ.